గోవింద గోవింద. మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సప్త శనివారాల వ్రతమైతే నేను ఎన్ని రోజుల నుంచో చేయాలనుకుంటున్నా. నాకు అస్సలు కుదురుతలేదు. కానీ ఇప్పటికైతే కుదిరింది. ఎన్నో ఆటంకాలు దాటుకొని నేను ఈ పూజ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు చేసుకుందామన్నా నాకు కుదరలేదు. మనం అనుకుంటే చేసుకోము. స్వామి చేయించుకోవాలి అంటేనే జరుగుతుంది అని నేను గట్టిగా నమ్ముతాను. నాకు జరిగింది కాబట్టి. నేను ఈ పూజ ఎలా చేసుకున్నానో నేను ప్రతీదీ డీటెయిల్డ్గా మీతో షేర్ చేసుకుంటాను. శనివారం పూజ చేసుకోవాలి అనుకుంటే నేను 2 రోజుల ముందే దేవుడికి కావలసిన సామాగ్రి అంతా తెచ్చుకున్నా. సాయంత్రం ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని పసుపు కుంకుమ వేసుకొని ఆ నీళ్లు కలుపుకొని ఒక 1/2 మీటర్ వైట్ క్లాత్ కొనుక్కొని ఆ వైట్ క్లాత్ ఆ పసుపు నీళ్ళల్లో ముంచేసి అయితే నేను ఆరేసుకొని ఆరిన తర్వాత మడతపెట్టి పెట్టేసుకున్నా. ఆ తర్వాత పూల మాలలు అన్నీ అల్లేసి రాత్రి పెట్టేసుకున్నా. శనివారం రోజు అర్ధరాత్రి 1 గంటకే లేచి ఇల్లు తడిబట్ట పెట్టేసుకొని పూజ గదంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని తర్వాత ఫస్ట్ నువ్వులు వేయించుకొని చిమ్మిలి చేసుకున్నాను. ఆ తర్వాత పిండి దీపాలు కలుపుకున్నాను. ఆ తర్వాత పులిహోర కుక్కర్ పెట్టేసుకొని పులిహోర చేసుకున్నాను. తర్వాత వడపప్పు పానకం ఇవన్నీ చేసుకున్నాను. ఆ తర్వాత గారెలకి పప్పు నానింది. ఇవన్నీ చేసేలోపు పప్పు నానిన తర్వాత పప్పు రుబ్బేసుకొని గారెలు కూడా చేసుకున్నా. ఆ తర్వాత స్వామివారికి పీఠం పెట్టి పువ్వులతో అలంకరణ అయితే స్టార్ట్ చేసిన. అలంకరణ పూజ అయిపోయేసరికి నాకు 4:30 అయ్యింది. తర్వాత పసుపు గంధం కుంకుమ కొబ్బరికాయ కలుపుకొని నామాలు కూడా నేను కొబ్బరికాయకి పెట్టేసుకున్నా. నేను చెప్పడమే కాదు ప్రతిదీ డీటెయిల్డ్గా కూడా నేను వీడియో తీసి అయితే పెట్టిన. 5 గంటలకి పూజ స్టార్ట్ చేస్తే నాకు పూజ అయిపోయేసరికి 6 అయ్యింది. ఆ తర్వాత మా బాబుకి ఆ రోజు స్కూల్ ఉంది. నాకు ప్రతి శనివారం హాఫ్ డే ఉంటుంది. కానీ నేను పూజ చేసుకున్న రోజు మాత్రం ఫుల్ డే స్కూలు. లంచ్ కూడా ప్రిపేర్ చేయాల్సి వచ్చింది. అందుకే నాకు చాలా కష్టమైపోయింది ఆ రోజు మాత్రం. మా బాబుని కూడా స్కూల్కి పంపించేసిన తర్వాత మళ్ళీ నేను వెంకటేశ్వర్ల స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని స్వామి నేను పూజ చేసుకున్నానని దండం పెట్టేసుకొని వస్తూ ఉండగా అక్కడ బుక్ స్టాల్ కనిపించింది ఆ గుడిలోనే. అక్కడ కోటి అదే గోవింద కోటి అంటారు కదా, రామకోటి ఉన్నట్టే గోవింద కోటి, వెంకటేశయ్య కోటి కూడా ఉంటే నేను గోవింద కోటి అయితే తీసుకున్నాను. ఆ గోవింద కోటి బుక్ తీసుకొని అక్కడే కొంచెం సేపు ఒక 2 లైన్స్ అయితే రాసి కంప్లీట్ చేసి దండం పెట్టుకొని తిరిగి ఇంటికి వచ్చి ఇంకో ఇంట్లో యథావిధిగా పని ఉంటానే ఉంటుంది. ఆ పని అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం మళ్ళీ నా పూజా విధానాన్ని ఎట్లా స్టార్ట్ చేసుకున్నా అనేది మీతో చెప్తాను. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుంచి వంట అయితే స్టార్ట్ చేసిన. వంట ఎందుకు అంటే నేను దంపతులకి భోజనం పెట్టిన, అందుకనే నేను 3 గంటలకే వంట స్టార్ట్ చేసిన. 5 రకాలు పెడదామని డిసైడ్ అయిన. ప్రతి వారం ఒక 2 దంపతులని పిలిచి భోజనం పెడదామని. ఆ వంట అయిపోయేసరికి నాకు 4:30 అయ్యింది. 4:30కి ఇంకా పూజ దగ్గర అన్నీ సిద్ధం చేసుకొని మళ్ళీ దేవుడికి ఇదే అన్నం వండినే ప్రసాదంగా పెడతాం కాబట్టి ఇంకా నేనేం స్పెషల్గా ప్రసాదం చేయలేదు. అదే భోజనాన్నే విస్తరాకులో పెట్టి స్వామివారికి పూజ చేసుకొని మళ్ళీ స్నానం చేసుకుని ఇంకా అన్ని పనులు అయిన తర్వాత అదే ప్రసాదంగా పెట్టి దంపతులకి భోజనం పెట్టి మళ్ళీ నేను గోవింద కోటి రాసుకుని పూజ సాయంత్రం కంప్లీట్ చేసుకున్నాను. నేను దంపతుల భోజనం అయిన తర్వాతే భోంచేసిన. ఆ రోజంతా ఉపవాసం ఉన్నాను. పొద్దున స్వామివారికి పెట్టిన ప్రసాదంలాగే తిన్నా. మిగతా ఉపవాసం ఉన్నాను. ముడుపు ఎవరికైనా డౌట్ ఉంటే డీటెయిల్డ్గా నేను చెప్తున్నాను. ఒకసారి అయితే మీరు చూడండి. 7 లవంగాలు, 7 ఇలాచీలు, జవ్వాద్ పొడి, పచ్చకర్పూరం, 7 ఖర్జూరాలు,
101 కొంచెం తులసి ఆకు, పసుపు, కుంకుమ, మనం మంచిగా సంకల్పించుకొని మనకి ఏది కావాలో అది కోరుకొని ఆ ముడుపైతే కట్టి మళ్ళీ 3 ముడులే వేసి దానికి నేను నామాలు పెట్టుకొని స్వామి దగ్గర అయితే పెట్టి దండం పెట్టుకున్నా. నేనైతే ఇలా ముడుపు కట్టిన. నాకు పర్ఫెక్ట్గా తెలిసి చెయ్యలేదండి. నాకు ఎలా వచ్చో అలాగే చేశాను. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. నేను సరిగ్గా చెయ్యకపోతే నాకు ఇది రాంగ్ అని నాకు మెసేజ్ చేసి చెప్పండి. నేను 5 గంటలకి స్వామివారికి అభిషేకం, పంచామృత అభిషేకం అయితే చేసిన. తర్వాత పసుపు, గంధం, కుంకుమ అభిషేకం కూడా చేసిన. నేను మీకు స్టెప్ బై స్టెప్ నాకు తెలిసినంతలో తోచినంతలో నేను మీకు చూపిస్తున్నా. ఎవరికైనా ఉపయోగపడుతుందని, ఎవరికైనా కష్టాలు ఉంటే ఈ స్వామివారి వ్రతం చేసుకుంటే అందరికీ మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో తీసి పెడుతున్నా. నేను ఈ వీడియో ఫస్ట్ వీక్ మాత్రమే తీసి పోస్ట్ చేస్తున్నా. మళ్ళీ ఈ 7 శనివారాల్లో నేను లాస్ట్ శనివారం తప్ప మళ్ళీ నేను ఇంకా పోస్ట్ చెయ్యను. ఏం డౌట్స్ ఉన్నా మీరు ఈ వీడియోలో చూసుకోవచ్చు. నాకు ఏమన్నా నేను మిస్టేక్స్ చేస్తే కూడా ఈ వీడియో చూసి మీరు నాకు చెప్పొచ్చు. నేను షార్ట్ వీడియో పూజ చేసుకున్నదే జస్ట్ ఏ వారం ఎలా చేశాను అనేదే పెడతాను తప్ప ఇంత డీటెయిల్డ్గా అయితే నేను ఇంకా పెట్టను. పూజకి కావాల్సిన సామాగ్రి నేనైతే ఏమేమి తెచ్చుకున్నానో నాకు గుర్తున్నంతలో నేను మీకు చెప్తాను. మీకు నేను ఏదైనా మిస్ అవుతే మీరు నాకు చెప్పండి, నేనైతే మీకు చెప్తాను. 7 రంగుల ఒత్తులు నేను ఏడుకొండల స్వామికి అయితే పెట్టిన. మీకు వీడియోలో కనబడుతుంది. మీకు కనబడకపోతే నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఆ ఒక్క బిట్ అయితే నేను చూపిస్తాను. ఎర్ర ఒత్తులు, పసుపు, కుంకుమ, గంధం, 7 శనివారాల కథ పుస్తకం, స్వామివారికి వస్త్రం అంటారు కదా, దూదితో చేసిన వస్త్రం, గంధం కలుపుకోవడానికి రోజ్ వాటర్, వధు పొడి, పచ్చకర్పూరం, 2 కొబ్బరికాయలు, ఒకటి కొట్టడానికి ఇంకొకటి కలశానికి, అగరబత్తులు, అక్షంతలు. పూజ చేసే ముందు వినాయకుడి విగ్రహం అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే పసుపు వినాయకుడిని కూడా పెట్టుకొని పూజించుకోవచ్చు. నల్ల ద్రాక్ష, అరటిపళ్ళు, మనకి ఏది వీలైతే ప్రసాదాలు మాత్రం మనకి ఉన్నంతలో మనకి ఎంత ఉంటే అంతే పెట్టుకోవచ్చు. ఇంత పెట్టాలన్న నియమం అయితే ఏమీ లేదు. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నేను ఏమన్నా తప్పు చేస్తే నాకు చెప్పండి. నుంచి మీకు ఏమన్నా కావాలి అంటే అడగండి.